మందులో మళ్ళీ మీకు ఒక అనుమానం వస్తుంది, మాకు ఏజ్ ఎంతవరకు మాకు ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఒక డౌట్ ఉంటుందిగా. బయట అది కూడా భయపెడతారుగా. ఐవీఎఫ్ అన్నారంటే మీరు ఎలాగానే ఐవీఎఫ్ అంటారు ఏ డాక్టర్ అయినా. ఎంత మీ వయసు? 40. మీది 46. ఎలాగానే ఏమంటారు 30 దాటితే మాకు ఐవీఎఫ్ఏ. ఐవీఎఫ్ డోనార్, వీలు కుదిరితే డోనార్ కూడా వెళ్ళమ్మా, ఎందుకురా డోనార్కి వెళ్ళిపోతే పోలేవు అని కూడా సలహా ఇస్తారు. చిన్న రిక్వెస్ట్, మళ్ళీ మీరు చెప్పారు కదా అవన్నీ ఉన్నాయని చెప్పి, అవన్నీ ఉన్న విషయం వాళ్ళకి తెలుసు కదా, డాక్టర్ తెలియదుగా. తెలిస్తే ఎందుకు చెప్తారయ్యా? నిన్నేమో ఆన్ చేయాలనుకుంటాడా? ఏ డాక్టర్ కూడా నీకేం ఆన్ చేయాలని కోరుకోడు. నీకు ఆయనకి ఎవరు శత్రుత్వం ఉందండి 7 జన్మల నుంచి. అలాంటప్పుడు అంత కన్ఫర్మ్ ఎందుకు చెప్పాలి? తెలియదు, తెలియక చేసే తప్పు ఒకటి, తెలిసిన ఐవీఎఫ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా అనే ఆనందం ఒకటి. అందుకే మీరు అన్నారు లాస్ట్ లో చెప్పారు, కొటేషన్ చెప్పారు, అదేదో ఊకే బదులు అడుగుని సరిపోతుంది కదా అని చెప్పి. అదే అందుకని నేనేం చేస్తున్నానంటే మీకు వయసు విషయం కూడా ఒకసారి తెలియజేస్తాను. ఎందుకంటే మధ్యలో మీకు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పా, 2 నెలల క్రిములు కొడాలి, 2 నెలల హార్మోన్లు కొడాలి, తర్వాత ట్యూబులను ఓపెన్ చేసుకోవడానికి మీరు సర్జరీ ఒకటి చేయించుకోవాలి. ఎందుకంటే ట్యూబెక్టమీ కావాలనే డాక్టర్ గారు కత్తెరతో క్లోజ్ చేసి దాన్ని ట్యూబుల్ని కుట్టేశారు కాబట్టి. మామూలుగా ట్యూబుల్ బ్లాక్ వాళ్ళకి నేను అది చేయను, మందులతోనే ఓపెన్ చేసేస్తా, చక్కగా ప్రెగ్నెన్సీ తెప్పిస్తా. కానీ మీది కావాలని కట్ చేశారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఆపరేషన్ చేయించుకునే లోపల 6 నెలలు అయింది కదా. అప్పుడు నేను చెప్పిన కోర్సు ఇదంతా అయినప్పటికి 6 నెలలు అయింది. ఓ అమ్మ 6 నెలలు అయినప్పుడు మా వయసు అయిపోతుంది కదా ఎట్లా అనే భయం వస్తుంది. ఎవరో ఒకరు డాక్టర్ గారు కాకపోయినా ఎవరో ఒకరు పక్కన ఉన్నోడైనా, ఇప్పుడు అందరూ డాక్టర్లే కదా. వాట్సాప్ ఒక పెద్ద డాక్టరు, గూగుల్ ఒక మహా డాక్టరు, ఫేస్బుక్ అయితే ఇంటర్నేషనల్ డాక్టరు. ఇక రోజు ఎన్నో కొటేషన్లు వస్తూ ఉంటాయి దాంట్లో. ఈ విధంగా మీకు డౌట్ వస్తుంది. అందుకే నేను ముందే చెప్తున్నా, లేడీస్కి ఎంత వయసు వరకు పిల్లల్ని కనొచ్చు అనేది ముందు మీరు తెలుసుకోండి. అప్పుడు మీకు ఇమ్యూనిటీ వస్తుంది, ధైర్యం వస్తుంది. ఎంత వయసు? 53 సంవత్సరాల వరకే మీకు టైం ఉంది. ఎవరిచ్చారు మీకు ఆ టైము? భగవంతుడు ఇచ్చాడు. ఈ వాట్సాప్ డాక్టరు, ఫేస్బుక్ డాక్టర్ కాదు ఇచ్చేది, భగవంతుడు. 53 ఏళ్ళకి మనకు ముట్లు ఆగిపోతాయి, రిటైర్మెంట్ అప్పుడు వరకే మన బిడ్డలను కనొచ్చు.